ఆఫ్టర్ లాంగ్ టైం వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు ముంబైకి వెళ్తున్నాం. మన రైడింగ్ సెటప్ వచ్చేసి మన రైడింగ్ సెటప్ ఏం లేదు. మన రైడింగ్ సెటప్ అంత సింపుల్ ఉంటుంది, సింపుల్గా వెళ్ళిపోవాలి. మనం ప్రజెంట్ హైదరాబాద్ కొత్తకు వచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించాము. 12 లీటర్స్ పట్టింది. మంచి మొదలు రైడ్. ఇప్పుడైతే ముంబైకి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఆపినాం. 120 కిలోమీటర్స్ ప్లస్ వచ్చినాం. కానీ ఈ మధ్యలో ఘోరంగా గలీజ్ రోడ్డు, సింగిల్ రోడ్డు, ఘోరంగా గలీజ్ మీద వచ్చినాం. ఇప్పుడే ఛాయ్ కాపినాం. ఛాయ్ అయిపోయింది. 10 మినిట్స్ అయింది, వెళ్ళాలి. చూడాలి ఇప్పుడే. ఓకే, ముందుకు వెళ్దాం. మనకి కెమెరా లేదు కాబట్టి బ్లాగింగ్ చేయలేకపోతాను. గోప్రో లేదు మనకి. నాన్ స్టాప్ 100 కిలోమీటర్స్ వచ్చినాక ఇప్పుడే బ్రేకు. అది మన బండి ఆడుంది. ఇప్పుడే వాష్రూమ్ వెళ్ళి వచ్చిన. ఇంకొక 5 మినిట్స్ ఆగి మళ్ళీ బండి తీసి నాన్ స్టాప్ మళ్ళీ 100 పోవాలి. తర్వాత మళ్ళీ ఆగుదాం, ఎందుకంటే బండి ఓవర్ హీట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది. అట్లా ఫైనల్గా మనం సోలాపూర్ దాకా వచ్చినాం. ఈడికే 440 కిలోమీటర్స్. కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తే ఇప్పుడే సోలాపూర్లో రూమ్ తీసుకున్నా. వీడికే 450 కిలోమీటర్స్ మనం వచ్చిన జర్నీ. అట్లని సోలాపూర్లో రూమ్ తీసుకున్నాను. అలా ఇది వచ్చేసి మన రూమ్. 800 పడ్డది రూమ్. ఇట్లా సూరత్ సెంటరు. మన బండి ట్రాన్స్పోర్ట్కి వేసిన ఈ హోటల్ మనం తీసుకున్నది 800. బెస్ట్ బండి కొంచెం ట్రాన్స్పోర్ట్కి వేసిన. ఎందుకు వేసినా నేను తర్వాత చెప్తా బస్ ఎక్కినాక, ఓకేనా. సూరత్లో కోటా టైప్ ఉంటుంది మొత్తం. సూరత్ అంటే శారీస్, కాటన్. సూరత్ అవుట్స్ కార్ ఎక్కినాం. 500 అంట. డైరెక్ట్ అయితే 4000 అడిగాను సూరత్కి. ముంబైకి డైరెక్ట్ లేవు బస్సులు, ఇట్లా ఏం లేవు. 500 సూరత్ బస్ స్టాండ్లో దింపుతాడు. అక్కడి నుంచి మళ్ళీ ముంబైకి పట్టుకొని వెళ్ళాలి. అసలు ఇట్లా అవుతుంది అనుకోలే. హెల్త్ ఇష్యూ వల్ల బండిని మళ్ళీ హైదరాబాద్ పంపించుడు అయితే. ఇది ఇవాళకి చూద్దాం. ఆర్బిట్ బ్లాగ్ చూద్దాం. ఇంకా బ్రదర్ చూడండి, మంచి ఫాస్ట్. ఎప్పుడైతే ఆల్రెడీ 50 కిలోమీటర్లు వచ్చినా ఉంటాం. ఎక్కి 20 నిమిషాలు బాగానే వదులుతున్నాం. నిన్నంటే నాకు ఫీవర్ వచ్చి డ్రాప్ బ్రేకింగ్ చేయాలని. మళ్ళీ ఒకసారి వద్దాం. రైడింగ్ గేర్ ఇట్లా ఉంటే సరిగ్గా ఇట్లా ఏం పెట్టదు, జ్వరం ఇట్లా ఏం కాదు కాబట్టి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. వెహికల్ మేము ఇక్కడైతే 450 కిలోమీటర్స్ వచ్చి డ్రాప్ అయినాం. నాన్ స్టాప్. మనకి రైడింగ్ గేర్ ఇట్లా ఏం ఫుల్ సెటప్ లేదు కాబట్టి ఇబ్బంది అయింది. కనీసం రైడింగ్ గేరు లేదు, గ్లౌజులు లేవు మనకి. అదే మన ఇబ్బంది. ఇంకా 200 ఉంది పూణేకి వెళ్ళి మళ్ళీ ఇంకో వెహికల్. ఓకే, ముందు అప్డేట్ చేస్తాను. బాయ్. ఫైనల్లీ పూణే రీచ్ అయ్యి ఆటో ఎక్కినాం. కార్ దిగి ఈ నుంచి సవారీ గేట్ పోయి మళ్ళీ ఇంకో వెహికల్ ఎక్కాలి. ట్రైన్ దొరుకుతాయి అనుకున్నాం, కానీ ఇలా పూణేకి వెళ్ళి ట్రైన్స్ అని క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ సవారీ గేట్, పూణేలో సవారీ గేట్ వెళ్ళి అక్కడి నుంచి ఇక బస్సు, కారు ఏదో ఒకటి చూసుకొని ఎక్కి ఇక చూద్దాం. నెక్స్ట్ ఈ మధ్య ఏందో ఇవాళ అసలు వచ్చేస్తలేదు. ఈసారి ముంబైకి వెళ్తుంటే చూద్దాం. ఈసారి ఎందుకు ఇట్లా అవుతుంది చూద్దాం. ఎప్పుడైనా ఇట్లా కాదు మనకి, ఇవాళ ఇట్లా అవుతుంది. అబ్జర్వ్ చేద్దాం ఎందుకో. ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చినా, కానీ తిరుపతి దేవస్థానానికి నిల్చున్నట్టే లైను. ముంబైకి ఈ లైన్ ఇంకా బస్సే రాలే. ఒక బస్సు పోయింది. ఈ లైన్లో నిల్చోవాలంట. ఈ లైన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏమో చూడాలి. బస్సు ఎక్కినాక అప్డేట్ ఇస్తా. ఫైనల్లీ పూణే రైల్వే స్టేషన్కి వచ్చినాం. అటు తిరిగి ఇది పూణే రైల్వే స్టేషన్. చూడండి, ట్రైన్ ఉంటే చూసి మీకు అప్డేట్ అనేది ఇస్తా. ఫైనల్లీ మహారాష్ట్ర ఆర్టీసీ బస్ ఎక్కినాం. రైల్వే స్టేషన్ పోయినాం, అన్నీ పోయినాం. అటు ఇటు కానీ లాస్ట్లో మహారాష్ట్ర
టోర్నమెంట్ బస్సే దొరికింది ఆఖరికి మనకి పూణేకి వెళ్ళి. ఫైనల్లీ ఏందో అసలు ముంబై బాగా ఇబ్బంది అవుతుంది. చూద్దాం ముంబై పోయినాక ఏమైందో ఏంటో. ఇంకా 150 కిలోమీటర్స్ ముంబై. ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్.